అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో నా దగ్గర ఒక పేషెంట్ స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు. అందులో 31 వీక్స్ ఉంది బేబీ అండ్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఇచ్చారు. ఆ బ్రీచ్ ప్రెజెంటేషన్ వర్డ్ ని తను రౌండ్ ఆఫ్ చేసుకుని వచ్చి, మేడం ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఏంటి, దీని వల్ల బేబీకి కానీ నాకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, అండ్ బ్రీచ్ ఉంటే ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే అవుతుందా అని అడిగారు. మంచి క్వశ్చన్ కదా. సో నేను ఏమని ఎక్స్ప్లెయిన్ చేశానంటే, బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ కాలు కిందకు ఉండడం, హెడ్ పైకి ఉండడం. నార్మల్ పొజిషన్ ఇస్ హెడ్ కిందకు ఉండడం. గ్రావిటీకి హెడ్ అన్నది కింద లోవర్ పొజిషన్ లో ఉంటుంది. బట్ బ్రీచ్ పొజిషన్ అన్నది 37 వీక్స్ వరకు అలా మారుతూనే ఉంటుంది. అంటే హెడ్ పైకి ఉండొచ్చు, మళ్ళీ కిందకు ఉండొచ్చు. సో బ్రీచ్ అనేది కన్ఫర్మ్ గా మనం 31 వీక్స్ కి చెప్పలేం, బికాస్ ద పొజిషన్ మైట్ చేంజ్. ఫస్ట్ థింగ్ అది చెప్పాను, కొంచెం రిలాక్స్ అయింది తను. సెకండ్ థింగ్, నాకు ఖచ్చితంగా సీజరే అవుతుందా, ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయి 37 వీక్స్ 38 వీక్స్ వరకు కూడా బ్రీచే ఉన్నది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సిజేరియన్ అయ్యే అవకాశమే ఉన్నది. ఒకవేళ సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్పాంటేనియస్ గా పెయిన్స్ వచ్చేసి, ఒకవేళ బేబీ సైజ్ కానీ చిన్నగా ఉంది, బేబీ వెయిట్ కానీ తక్కువగా ఉన్నదంటే నార్మల్ కి ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ బ్రీచ్ లోనే ఉండిపోయినా కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సిజేరియన్ చేసినా మదర్ కి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో బ్రీచ్ పొజిషన్ ఉన్నది కదా అని టెన్షన్ పడకండి. కొన్నాళ్ళు ఆగి చూస్తే బ్రీచ్ పొజిషన్ కూడా మారొచ్చు. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.